అందమైన ప్రకృతికి నిలయం ఆ గ్రామం. ఎటు చూసినా పచ్చని పొలాలు, మరోవైపు కృష్ణమ్మ ఉరకలు, స్వచ్ఛమైన గాలి, పరస్పర ఆప్యాయతలతో మమేకమై జీవిస్తున్న ప్రజానికం. ఇన్ని ఉన్నా ఆ ఊరి ప్రజలు భయం గుప్పిట్లో బతికిడుస్తున్నారు. ఇంతకీ ఆ ఊరు పేరేంటి? ఎక్కడ ఉంది ఆ ఊరు? పుట్టిన ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరికి సొంత ఊరిపైన ప్రత్యేకమైనటువంటి బంధం ఉంటుంది. ఉద్యోగం రీత్యా ఎవరైనా గ్రామాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా సొంత ఊరికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి గ్రామం ఏటికేడు నీటి గర్భంలో కలిసిపోతూ ఉంటే ఆ ఊరి గ్రామస్తులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఒకప్పుడు తమ గ్రామం అంటూ ఒకటి ఉండేదంటూ పిల్లలు కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ గ్రామానికి వస్తుందని చెప్పని ఆ గ్రామస్తులు రోధిస్తూ ఉన్నారు. అలాంటి గ్రామానికి వచ్చినటువంటి ముప్పేంటి? ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామస్తులు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి? చూడండి ఈ స్టోరీ. రేగుల్లంక గ్రామం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీ పరిధిలో ఉంది. గ్రామం కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది ఈ రేగుల్లంక. కృష్ణమ్మ సాగర సంగమానికి ముందు 2 పాయలుగా విడిపోతుంది. సరిగ్గా 2 పాయలుగా విడిపోయే ప్రాంతంలోనే ఉంది ఈ రేగుల్లంక. కృష్ణానది పాయల్లో ఒక పాయ హంసలదేవి సాగర సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరో పాయ ఎదురుమెండి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా ఆ ప్రవాహ వేగానికి ఒడ్డునే ఉన్న రేగుల్లంక భూభాగం కొంచెం కొంచెం కోతకు గురవుతోంది. రేగుల్లంక గ్రామం ఇలా ఏటా కొంత భూమిని, పంట పొలాల్ని, నివాసాల్ని కోల్పోతోంది. ఇప్పటి వరకు 100 ఎకరాల సాగు భూమితో పాటు 200 ఏళ్లకు పైగా నదిలో కలిసిపోవడంతో ఆ గ్రామస్తుల్లో ఆందోళనలు రెట్టింపయ్యాయి. భవిష్యత్తులో తమ గ్రామం ఉంటుందో లేదో అనే భయం అక్కడి గ్రామస్తుల్ని వెంటాడుతోంది. ఇదైతే తాతల నాటి నుంచి ఉంటున్నారండి. మరి మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుందట్టుంది మేము వచ్చి. అయినా ఎప్పటి నుంచో చిన్నపాయగానే ఉండేది ఇటువరకు. ఇది మరి ఇప్పుడు బాగా పెద్ద పాయ అయిపోయింది. మరి ఇళ్ళన్నీ ఇరిగిపోతున్నాయి. ఒక్కొక్క టిప్పు వరద వచ్చినప్పుడల్లా బెల్లులుగా ఇరిగి పడిపోతుంది. అటువంటిప్పుడు మాకు చాలా భయంకరంగా ఉంటున్నాము ఇక్కడ. మరి గాలి వేసినప్పుడు కాడ పోటు అయినప్పుడు కాడ ఇరిగి పడిపోతున్నాయి బెల్లులు. మరి పొలాల కాడ చాలా పడిపోతున్నాయి. మరి ఊర్లో మరి మాకు సౌకర్యం అయితే మాత్రం ఇక్కడే మాకు ఇష్టమని మేము అనుకుంటున్నాము. మరి ఇదైనా సరే మేము ఇక్కడ జీవించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అల్లగా పడిపోవటం, అంటలంటలుగా పడిపోవటము. మరి మాకు ఏదన్నా కానీ సహాయం చేయాలండి. ఈ రేగులంక గ్రామంలో వరద తాకిడికి నది గర్భంలో కలిసిపోయిన రేగులంక ఆ ఒడ్డు వరకు ఇప్పుడు కోతకు గురి అయిపోయింది. ఈ కనపడే ఇళ్ళు కూడా నది గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు క్రాస్ బండ కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్ వాల్ కానీ కట్టి మాకు ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు వరకు 200 ఇళ్ళు మునిగిపోయినాయి. 2000 ఎకరాలేమో నది పంట పొలాలు నదిలో కలిసిపోయినాయి. ఓవైపు నది కబలిస్తోన్నా అక్కడి ప్రజలు గ్రామాన్ని వీడలేకపోతున్నారు. అనేక తరాల నుంచి అక్కడ జీవిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. గ్రామంపై ఉన్న అనుబంధంతో గ్రామాన్ని వీడలేమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణమ్మ ఉప్పొంగినప్పుడల్లా ఇప్పుడేం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నమస్కారం అండి. ఇదంతా మా తాతల నాటి నుంచి ఎన్ని ఇళ్ళేను, ఇవన్నీ కోతకు గురైపోయినాయి. మరి మాకంటూ ఒక సొంత గ్రామం అనేది మేము దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మా తాతల నాటి నుంచి కూడా ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదన్నా బల్లకట్ట లాంటిది వేస్తామంటున్నారు కానీ వేయట్లే. అది సంవత్సరం ఇప్పుడు 4 ఏళ్ల నుంచి బాగా ఇరిగిపోతుందండి. మేము కూలి పనులు చేసుకునే వాళ్ళమే, కానీ కష్టపడి లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మరి పొలాలు ఉన్నాయి, ఎకరాల పొలాలు ఉన్నాయి. అవన్నీ ఇరిగి రేవుకు గురైపోతున్నాయి. మరి ఎంతోమంది వస్తున్నారు కానీ ఇదిగో చేస్తాము అని అంటున్నారు కానీ ఎవరు ఏమీ చేయట్లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సహాయం అనేది చేస్తే మాకు బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. ఇదంతా ఎన్ని ఇళ్ళేనండి అసలు. అప్పుడు ఇవన్నీ ఇళ్ళే. ఈ ఇళ్ళన్నీ కలిసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళారు. ఆ ఎదర కూడా మా 400 గ్రామం ఉంది, ఇక్కడ గడప ఉంది. అవన్నీ అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది తెలియట్లేదు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. రేపెట్టి వచ్చినప్పుడల్లా మేము చాలా బాధపడుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. నదికి వరదలొచ్చిన ప్రతిసారి కంటి మీద కునుకు లేకుండా ఉండాల్సిన దుస్థితి అక్కడి ప్రజలది. రానున్న కాలంలో తమ గ్రామం ఉంటుందో లేక నదీ గర్భంలో కలిసిపోతుందో అనే భయంతో వాళ్ళు ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తమను ముంపు నుంచి కాపాడాలని అర్థిస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ గ్రామస్తుల మొరను ఆలకిస్తుందో లేదో చూడాలి.
కృష్ణమ్మ ఉగ్రరూపానికి రేగుర్లంక గ్రామం నీటి గర్భంలో కలిసిపోతూ ఉంది. వరదలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆ ఊరు గ్రామం కూడా కొద్దిగా నీటి గర్భంలో కలిసిపోతూ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తమ గ్రామాన్ని కాపాడాలని చెప్పని వాళ్ళందరూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, రేగుర్లంక నుంచి.